వివాహాలు తతంగాలు వేడుక సంస్కృతిలో భాగం. మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే వరకు జరుపుకునే అన్ని వేడుకలు ఈ సంస్కృతిలో భాగమే. ఇలాంటి వేడుకల్లో అతి ముఖ్యమైన వేడుక వివాహం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ వేడుక సాగుతుంది. తెలుగువారు జరుపుకునే వివాహ వేడుకకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. భారతదేశంలో వివాహమనేది ఒక సంస్కారం. ఒక సుదీర్ఘ మానవ జీవన వ్యవస్థలో 5000 సంవత్సరాల నుండో ఆ పైనుండో వస్తూ సాగుతున్న ఒక నాగరిక వ్యవస్థా విశేషం. అది వైయక్తికంగా కనిపించే కళ్యాణమైనా సమాజ కళ్యాణ కార్యాలలో ఒకటి. అది 10 మందికి చెందిన కళ్లవేడుక, బంధుమిత్ర సపరివార శుభాకాంక్షల డోలిక. ఆదిమయుగ కాలం సంగతి వేరు. సంచారజాతులుగా సమాజ మానవ సందోహాలున్నవాళ్ల స్థితిగతులు వేరు. ఇష్టమైన తావుల్లో కొన్నాళ్లు ఉండడం, మరోచోటికి బయలుదేరడం, వేటాడడాలు, పొట్ట నింపుకోవడాలు, ఇష్టమైనట్లు వ్యవహరిస్తూ స్త్రీ పురుషులు కలుస్తూ మానవ సృష్టిని కొనసాగించిన ఆ కాలం, ఆ సందర్భాలు వేరు. అది మన చరిత్రే, గడచిన చరిత్రే. అయితే ఇప్పుడు కొనసాగుతున్నది, నడుస్తున్న వివాహ వ్యవస్థ వైదికమైనది. సంచారజాతులు సమూహజాతులయ్యాయి. వ్యవసాయం, పశుపాలన, అవసర కార్యకలాపాలలో ఇతర మానవుల అవసరాన్ని గుర్తించడం ఇలా సాగుతుండగా కూడు, గూడు, ఉనికిలతో మనికి మనిషి ప్రధాన అవసరమైంది. తాత్కాలిక అంశాలు శాశ్వత అంశాలయ్యాయి. కట్టుబాట్లు సామాజికమైన సందర్భాలలో, సంస్కారాలు కాలానుగుణంగా పరిమళించాయి. వివాహం మానవ జీవన చరిత్రలో భాగమైంది. ఈజిప్టులో మెన్సు, గ్రీకు దేశంలో సాక్రోసిస్, హిందువుల్లో శ్వేతకేతువు వంటి వారిని వివాహ వ్యవస్థలకు మూలపురుషులుగా భావిస్తారు. శ్వేతకేతువు ఎవరో కాదు, మహాభారతం ఆదిపర్వంలో చూస్తే కనిపించే ఉద్దాలక మహర్షి కొడుకే శ్వేతకేతువు అని మనకు తెలుస్తుంది. పశుబలంతో ఒకడు తన తల్లిని తన ఎదుటే చెయ్యి పట్టుకుని లాక్కుపోవడం చూడగానే శ్వేతకేతువు మనసు కకావికలయింది. బలం కలవానిదే రాజ్యమవడం చెడు సంప్రదాయమన్నాడు. అది వ్యభిచారమవుతుందని, పాపం వస్తుందని భావించి ఒక కట్టుబాటుకు వివాహ వ్యవస్థకు మార్గదర్శి అయ్యాడనేది ఒకటుంది. అంతకు మునుపు ఎప్పుడో వేదకాలంలోనే వివాహ వ్యవస్థ దాఖలాలు లేకపోలేదు. ఊర్వశీ పురూరవుల కథనం ఋగ్వేదంలోనిదే. ఋగ్వేదంలో వివాహ సూక్తమని 10వ మండలంలో 85వ సూక్తం ఉంది. సూర్యుని కుమార్తె సూర్యను సోమునికిచ్చి పెళ్లి జరిపించిన అంశం భాసిస్తోంది. యజ్ఞయాజాల కాలంలో పెళ్లి కాకపోతే పురుషునికి గుర్తింపు లేదు. తైతిరీయ బ్రాహ్మణంలో అయజ్ఞా వాయేషయో పత్నికః అని ఉంది. అంటే భార్యలేనివాడు యజ్ఞహీనుడు అని. అంతేకాదు, అందులోనే అథోర్ధవో వాయేషాయాత్మవా యత్పత్ని అని ఉంది. అంటే భార్యలేనివాడు, ఏకాకి అయినవాడు అసంపూర్ణుడు అని. అందుకే భార్య అనే ఆమె సరదాగా అనుకునే 1/4 కాదు, ఆమె అర్ధాంగి. 1, 2 కాదు, మనకు 108 ఉపనిషత్తులున్నాయి. అందులో ఒకటైన తైత్తిరీయోపనిషత్తులో శిక్షావల్లిలో గురువు శిష్యునితో ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సి అని ప్రబోధించాడు. దాని అర్థం సంతాన సూత్రానికి గండికొట్టకు నాయనా అని. ఆయురారోగ్య భాగ్యాలతో తులతూగాలని, నిండు నూరేళ్లు జీవించాలని మానవుల శుభాకాంక్ష. భారతీయ శుభాకాంక్షలకు అతిశయోక్తి అలంకారాలుండి అవి రోదసిదాకా ప్రయాణిస్తాయి. ఆ చంద్రతారార్కం విలసిల్లాలని దీవించడంలో ఎంత పెద్ద మనసు! ప్రపంచ మానవుడు తలెత్తుకుని చెప్పుకోదగ్గ శుభాకాంక్ష భారతీయులది. సుఖదుఖాల త్రాసులో ఊగిసాలాడే మానవులు వీలైనంతగా ఆనందంతోనే గడపాలనుకోవడం సహజం. ఇన్నేళ్ల ఆచార వ్యవహారాల్లో 10 మంది కలిసి తినడం, ఆనందించడం ఒక సామాజిక విశేషం. భారతీయుని జీవనంలో పుట్టిన మొదలు సంస్కారాలు, దానాలు, ధర్మాలు, అన్నప్రాసనం, కేశఖండనం, అక్షరాభ్యాసం వాటితో మాత్రమే ఊరుకోవడం లేదు. పిల్లవాడు కాని, పిల్లకాని అడుగులేస్తే అరిసెలు,
పలుకులొస్తే పంచదార చిలకలు, గడప దాటితే గారెలు, బోర్ల పడితే బూరెలు. గృహరాజ్యంలో ఆనందాల పంపకంలో స్త్రీ పురుషుల సంయుక్త కార్యాలు వేకుండా, ఇరుగు పొరుగునవారు పాల్గొనకుండా ఒక్కటీ జరగదు. చిన్నప్పుడే ఇన్ని తతంగాలుండగా యుక్త వయసులు వచ్చాప జరిగే వివాహ సంస్కారంలో కొన్ని తతంగాలు ఉండడం, రకరకాలుగా ఉండడం సహజం. భారతదేశంలో శాస్త్రం ఆచారమైంది, ఆచారం చట్టమైంది, సమాజమే సాక్షి అయిన న్యాయ వ్యవస్థ ఇది. వివాహం ఒక సంతాన వ్యవస్థ, అది స్త్రీపురుషుల లైంగిక సౌఖ్యాలకు ఒక కట్టుబాటు. వివాహం ఒక ఆర్థిక వ్యవస్థ, భార్య, వారసులు ఏర్పడి ఆస్తుల సంక్రమణానికి అది ఓ పునాది. భారతీయ వ్యవస్థలో అధర్మపత్నులకు తావులేదు, ధర్మపత్నులకే గౌరవాదరాలు. పెళ్ళిళ్ళు రెండు రకాలు. ఒకటి అమంత్రకం, అంటే మంత్రాలు లేకుండా చేసేవి. 2 సమంత్రకం, అంటే మంత్రాలతో చేసేవి. వేదాలు శాస్త్రాలను అనుసరించి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సమంత్రక వివాహాలు ఉద్దేశించబడ్డాయి. మేళతాడాలతో, విందులు, వినోదాలతో జరిగే వివాహాలలో వివిధ రకాల తతంగాలు ఒకనాటి మానవుల ఆకాంక్షలు, మంత్రాల ద్వారా అంతరార్థాలు తెలిపేలా ఉంటాయి. వధువు అంటే దేనికైనా ఓ పవిత్రతను కలిగించడం, దైవభక్తితో దేవతల శక్తులతో అనుసంధానించడం భారతీయ జీవన విధానంలో ఉంటూ వచ్చింది. వధువు అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతుల ఒకే ఆత్మరూపం. పచ్చని ప్రకృతి సంపదకు ఓ శక్తి స్వరూపం, సంపదకు ఓ సంకేతం. వరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆత్మరూపం వరుడు. విజయాలు చేపట్టడానికి సంసిద్ధుడై ఉన్న సిద్ధపురుషుడతడని విశ్వాసం. వివాహంలో తతంగాలు రకరకాలుగా ఉన్నా ప్రధానమైనవి 35. అవి: 1 పెళ్లిచూపులు, 2 నిశ్చితార్థం, 3 స్నాతకం, 4 కాశీప్రయాణం, 5 వరపూజ, ఎదుర్కోలు, 6 గౌరీపూజ, 7 మంగళస్నానాలు, 8 కన్యావరణం, 9 మధుపర్కాలు, 10 యజ్ఞోపవీతధారణ, 11 మహాసంకల్పం, 12 కాళ్ళు కడుగుట, 13 సుముహూర్తం, అంటే బెల్లం జీలకర్ర నెత్తిమీద పెట్టడం, 14 కాళ్ళు తొక్కించడం, 15 కన్యాదానం, 16 స్వర్ణజలాభిమంత్రం, 17 యోత్రేబంధనం, 18 మంగళసూత్రధారణ, 19 తలంబ్రాలు, 20 బ్రహ్మముడి, 21 అంగుళీయకాలు తీయడం, 22 సప్తపది పాణిగ్రహణం, 23 హోమం, 24 సన్నికల్లు తొక్కించడం, 25 రాజహోమం, 26 స్థాళీపాకం, 27 నాగవల్లి, 28 సదస్యం, 29 నల్లపూసలు కట్టడం, 30 అరుంధతి దర్శనం, 31 ఉయ్యాలలోని బొమ్మను అప్పజెప్పడం, 32 అంపకాలు గృహప్రవేశం, 33 సత్యనారాయణ స్వామి వ్రతం, 34 కంకణ విమోచనం, 35 గర్భాధానం. కాలమాన పరిస్థితులు మారడం వల్ల 35 తతంగాలున్న వర్తమాన కాలంలో 1 సమావర్తనం, 2 కన్యావరణం, 3 కన్యాదానం, 4 సుముహూర్తం, 5 పాణిగ్రహణం, 6 అగ్నిపరిచర్య, 7 లాజహోమము, 8 సప్తపది, 9 నక్షత్ర దర్శనం అనే వాటిలో వివాహాన్ని నిర్వహిస్తున్నారు. వీలును బట్టి, ప్రాధాన్యాన్ని గ్రహించడాన్ని బట్టి వీటికి కొన్ని కలిపి నిర్వహిస్తున్నారు. స్థితిగతులు బాగా ఉండి స్థిమిత వాతావరణమున్న రోజుల్లో తతంగాలు, విందులు అన్నీ కొన్ని రోజులపాటు జరిగేవి. అసలు ఈ వివాహాలు హిందూ ధార్మిక వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి చూస్తే 8 రకాలుగా ఉండేవి. 1 బ్రహ్మ వివాహం, 2 దైవ వివాహం, 3 ప్రాజాపత్యం, 4 ఆర్ష వివాహం, 5 ఆసుర వివాహం, 6 గాంధర్వ వివాహం, 7 పైశాచిక వివాహం, 8 రాక్షస వివాహం. బ్రహ్మ వివాహం ధార్మికమైన, వేద సంబంధితమైన పెళ్లి. పిల్ల తండ్రి విద్యావంతుడైన వరుణ్ణి స్వయంగా పిలిచి శక్తికొలది నగలు, బట్టలతో కుమార్తెను వరుణి చేతిలో పెట్టడం, పాణిగ్రహణం చేయించే పెళ్లి. దైవ వివాహం ఆపస్తంభ గృహ్యసూత్రంలో చెప్పిన దాన్ని అనుసరించి యజ్ఞ సందర్భంలో కన్యను దక్షిణగా ఇవ్వడం, పురోహితులు వారి రక్షకులైన మహారాజ పాలకుల నుండు అందమైన కన్యలను పరిగ్రహించడం ఈ పెళ్లిలో జరిగేది. యజ్ఞాలు అవి తగ్గడంతో ఈ దైవ వివాహ పద్ధతి తగ్గింది. ప్రాజాపత్యం
ఇది యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పబడింది. వధువు తండ్రి యోగ్యులైన వరుణ్ణి ఎన్నుకొని వధువరులు ధార్మిక కృత్యానులు ఒకరినొకరు అనుసరించడానికి ఉద్దేశించి చేసే వివాహం. ఈ పెళ్లి చేసుకున్న వరుడు జీవితమంతా గృహస్థుడిగానే ఉండాలి. అర్ధాంగి జీవించి ఉండగా సన్యాసి కారాదు. ఆర్షవివాహం 1-2 గోమిథునాలను గ్రహించి మాత్రమే చేసే వివాహం. ఆసుర వివాహం మనుధర్మశాస్త్రం ఏమి చెబుతోందంటే వరుడు వధువుకు ఆమె సంబంధీకులకు శక్తికొలది ధనమిచ్చి వివాహం చేయాలని. కొందరు స్మృతికర్తలు ఈ పద్ధతిని వ్యతిరేకించారు. బోధాయనుడు క్రీతద్రవ్యేన యానారి వసాపత్ని విధేయతే నసా దైవేన సా ప్రిత్యే దాసీం తా కవయో విధు అంటే కన్యను అమ్మినవాడు దారుణమైన నరకంలో పడిపోతాడు. అంతేకాదు అటూ ఇటూ 7 తరాల పుణ్యాన్ని పోగొట్టుకునేవాడే పోతాడు. గాంధర్వ వివాహం స్త్రీ పురుషులిద్దరూ ఇష్టపడి ఒకరిని మరొకరు అనుసరించాలనే దృక్పథంతో చేసే పెళ్లి. ఇది ప్రేమ మూలకంగా జరిగే పెళ్లి. అశ్వలమ్యనుడు, హరివగౌతములు, మనువులు వేరువేరుగా ఈ వివాహ విషయంలో వివరించినారు. గాంధర్వస్యతు విజ్ఞేయో మైథున్యః కామసంభవః అన్నాడు మనువు. అంటే కామభావ వశీభూతులైన స్త్రీ పురుషులు ఇష్టపడి ఇద్దరూ కలవడం. మహాభారత శకుంతల దుష్యంతులది గాంధర్వమే. అయితే గాంధర్వ పద్ధతిలో కన్యనిచ్చేవారికి రాయితీ ఉంది. అలా ఇచ్చేవారు గంధర్వలోకంలో పూజింపబడతారు. 7. పైశాచిక వివాహం. ఇది ఓ రకమైన బలాత్కార వివాహం. హాయిగా నిద్రపోయే ఆడపిల్లని అపహరించుకుపోయి చేసుకునే పెళ్లి. దీనిని ప్రాచీనులు నిరసించారు. మనువు పైశాచశ్చత్ అష్టయోధమా అన్నాడు. అంటే అష్టవిధ వివాహాల్లో అధమ వివాహం పైశాచికమని. 8. రాక్షస వివాహం. అమ్మాయి బంధువుల్ని సంబంధీకుల్ని హింసలు పెట్టి అయినా లేక వాళ్లని చంపి అయినా అమ్మాయిని దొంగిలించుకుపోవడం రాక్షసం. యుద్ధప్రీతి కలవాలలో మొదట్లో ఇది ఉన్నా తర్వాత దానికదే అంతరించింది. తర్వాత స్వయంవర వివాహాలు వచ్చాయి. తరువాత కాలంలో స్వయంవర వివాహాలు వచ్చాయి. ఇందులో సభాముఖంగా కన్యలు వరుణ్ణి ఎంపిక చేసుకోవడం ఉండేది. అయితే ఇది రాజులకి మాత్రం చెందిన వ్యవహారంగా ఉండేది. ఇవన్నీ పురాణ చారిత్రిక కాల వివాహాలుగా గమనించాలని. వర్తమాన కాలంలో 1. పెద్దలు నిర్ణయించిన వివాహాలు. 2. ప్రేమ వివాహాలు అంటే అరేంజ్డ్ అండ్ లవ్ మ్యారేజెస్గా స్థిరమయ్యాయి. అయితే చాలా మట్టుకు హిందూ వివాహాలు సాంప్రదాయకంగా మంత్ర, మంగళ వాయిద్య, విందు వినోదాలతో జరుగుతున్నాయి. కనుక ప్రధాన వివాహ తతంగాలు ముఖ్యమైనవి తెలుసుకుంటే ఇవి ఇందుకా అని తెలుస్తుంది. అనాదిగా వస్తున్న ఒక వ్యవస్థ తాలూకు పారమార్థిక అంశాలు, ఆచారాలు కూడా తెలుస్తాయి. నాగరిక సమాజం సవాలక్ష సంస్కరణలకి ఆలవాలమైన కొన్ని సంప్రదాయాలు పరంపరగా కొనసాగడానికి కారణాలుంటాయి. వెనకటి కాలంలో 5 రోజులపాటు వివాహాలు జరిగేవి. పెళ్లి రోజుకు 10 రోజుల ముందే దగ్గరి చుట్టాలు ప్రేమతో వచ్చి పెళ్లి పనులలో సహకరించేవారు. కొన్ని వివాహ తతంగాలు, రకరకాల ఆచారాలు ఉన్నాయి. కొన్ని ఆలోచించి పెట్టినవి, మరికొన్ని అవసరార్థం పెట్టినవి. పెళ్లి చూపులు. చూపులు కలిసిన శుభవేళలో పెళ్లికి చాలా ముఖ్యం. మంచి రోజున మంచి ముహూర్తంలో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. సోమ, మంగళవారాలు మంచివి కావు. చెవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్యలు కాకుండా మంచి నక్షత్రాలు ఉండేలా చూసి వర్జ్యాలు, దుర్ముహూర్తాలు లేకుండా పెళ్లి చూపులుండాలి. పిల్లను చూడడానికి రమ్మని పిల్లవాని తల్లిదండ్రులకు కబురు పంపాలి. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకుని పరస్పరం అభిప్రాయాలు తెలుపుకోవాలి. 2 వైపులవారు ఒకరి వివరాలు ఒకరు తెలుసుకోవాలి. నచ్చుబాట్లు తెలుసుకోవాలి. నిశ్చితార్థం. నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడాలి. పెట్టుపోతల వివరాలు మాట్లాడుకోవాలి.
తరువాత కన్యాదాత ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అని తెలపాలి. ధ్రువం తే రాజా అనే వేదమంత్ర పఠనాలతో అమ్మాయికి కొత్త బట్టలు పెట్టి పూలు పళ్ళు ఇచ్చి శీఘ్రమేవా వివాహసిద్ధిరస్తు అనాలి. లగ్నపత్రికలు రాయించి పరస్పరం పుచ్చుకోవాలి. తరువాత వధూవరుల పెద్దలు దోషాలు లేని ముహూర్తాన్ని పెట్టించుకోవాలి. లగ్నపత్రికపై పసుపు కుంకుమలు రాసి దేవుని దగ్గర పెట్టాలి. తరువాత లగ్నపత్రికలు మార్చుకోవాలి. వెనకటి కాలంలో రాగి రేకుపై లగ్నపత్రిక రాసేవారు. లగ్నపత్రికను ప్రార్థించేవారు. అంకురారోపణం. ఒక మంచి ముహూర్తం చూడాలి. ఇంటిని అలంకరించుకోవాలి. 5 మూకుళ్లలో పుట్టమట్టిని నింపాలి. ఆ మూకుళ్లలోకి బ్రహ్మేంద్రాబ్దుల్ని ఆవాహన చెయ్యాలి. నవధాన్యాలు తెచ్చి గోక్షీరంతో క్షాళన చెయ్యాలి. మూకుళ్లలో వాటిని నింపి నీళ్లు పొయ్యాలి. పంచపాలికలంటే ఈ మూకుళ్లే. పెళ్లి రోజున వీటిని కళ్యాణమండపంలో ఉంచాలి. 16 రోజున పండుగనాడు పూజలు నిర్వర్తించి మట్టిని చెట్ల పాదుల్లో పొయ్యాలి. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని చెయ్యడం. కన్యాదాత ఇంట్లో బంధువులు స్నేహితుల సమక్షంలో సువాసినుల మధ్య పెండ్లి కుమార్తెను చెయ్యాలి. పురోహితుడిచేత కులదేవతా పూజ చేయించాలి. షోడశోపచార పూజ చేయించడానికి పెళ్లికొడుకుతో బాటు బావమరది వరసయ్యే పిల్లాడిని తోడపెండ్లి కొడుకుని చెయ్యాలి. మంగళహారతులు పాడి రచి ఇద్దర్నీ దీవించజెయ్యాలి. రక్షాబంధనం. 9 వరసల తెల్లదారం పసుపుతో తడిపి మామిడి ఆకునుగాని పసుపు కొమ్మునుగాని కలిపి తోరం చెయ్యాలి. రక్షకంకణ దేవతా పూజ వివాహంగత్వే సరక్షార్థం రక్షాబంధనం కరిష్యే అని చదవాలి. బాసికం. శుభికే ముహుమా హోహు శుభయంతే ముఖం మమ మమత్వం శోభయముఖం భూయాస్యాం మే శ్రియం కురు. ముఖానికి అందం కలిగించడం కోసం బాసికను ధరింపజేస్తారు. బాసికము అయిందా అని అనిపిస్తుంది. నుదుటికి క్షేమదాయకం బాసికం. దృష్టిదోషం పడకుండా ఇది ఉపయోగిస్తుంది. వధూవరులకి ఇద్దరికీ ఉంటుంది. బాసిక ఒక ఆభరణం వంటిది. బాసిక పూజ కూడా చేస్తారు. పెండ్లికొడుకు చేయగానే కొందరు కడతారు, కళ్యాణానికి ముందే కొందరు కడతారు. గౌరీదేవి పూజ. శుభాలను కలిగించేది గౌరీదేవి. ఆమె కన్యలో లీనమై ఉంటుందని భావిస్తారు. దీర్ఘసుమంగళిగా ఉండడానికి పెళ్లి కుమార్తెచే గౌరీపూజ చేయిస్తారు. ఆయుష్యాభివృద్ధికి గౌరీపూజను చేయించటం. సమావర్తనం అంటే తిరిగి రావడం. వరుడు గురుకుల విద్యను పూర్తి చేసుకుని గురువు ఆజ్ఞ తీసుకుని మరీ గృహస్థ ధర్మాన్ని స్వీకరించడానికి తీర్థయాత్రలు చేసి తిరిగి రావడాన్ని సమావర్తనం అంటారు. వచ్చే ముందు గురువు శిష్యునికి సత్య, ధర్మ, వేద అంశాల పట్ల, మాతృ, పితృ, గురువు, అతిథి వంటి వారి పట్ల ఏ విధంగా ఉండాలో బోధిస్తాడు. స్నాతకం. గృహస్థాశ్రమంలో చేరడానికి జరిగే తతంగం స్నాతకం. ఇందు గురించి సర్వప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది దేహశుద్ధి కొరకు, మరో అర్థంలో కాదులండి, చేసే అంశం. క్షురకర్మ చేయించుకోవాలి. తర్వాత వెన్నీళ్ల స్నానం చెయ్యాలి. స్నాతుడవడమే స్నాతకం. విద్యాభ్యాసం తరువాత చేసే సంస్కారాన్ని స్నాతకం అంటారు. ఓ రకంగా సమావర్తన సంస్కారాన్ని కూడా స్నాతకం అనడం ఉంది. స్నాతకం మంత్రపూర్తంగా జరుగుతుంది. ఆ మంత్రాలకి చింతనలు రాలుతాయి. అపోహిష్టా మయోభువః తానూర్జే దధాతవా మహేరణాయ చక్షసేహి అంటే, ఓ ఉదకవలులారా, మీరు మాకు సుఖాలను కలుగజేస్తారు. మాకు మీ దయవల్లే అన్నం దొరుకుతోంది. మీ వల్ల వచ్చిన శక్తి ద్వారా మేము గొప్ప జ్ఞానాన్ని పొందజాలుతున్నాము. ఇంకా సత్సంగాన్ని ప్రసాదించవలసిందిగా ఇలా చాలా ఆకాంక్షలు స్నాతక శ్లోకాల్లో ఉంటాయి.
భవిష్యత్కాలం బాగా ఉండాలనే కోరికలుంటాయి. ఆ కోరికల్లో దేశభక్తిపాలు కూడా ఉంటుంది. సమాజం చా విరాజం చాభి శ్రియార్యాచనో గృహే లక్ష్యే రాష్ట్రస్యాయాముఖే తాయామాసగం స్నజామసీ స్వాహా అంటే, నేను నివసించే ఇల్లు, దేశము, సిరి సంపదలతో తూలతూగాలి అని. ఈ స్నాతకం వరుణి ఇంట్లో కాని, కళ్యాణమండపంలో, విడిదిలో పురోహితుడి ఆధ్వర్యంలో జరగాలి. కాశీయాత్ర మానవ సంబంధాలను, కుటుంబ సంబంధాలను మరింతగా ఆత్మీయం చెయ్యడంలో భారతీయ వివాహ తతంగాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. పెళ్ళికొడుకు పసుపుగుడ్డను మెళ్ళో వేసుకుంటాడు, గొడుగు పట్టుకుంటాడు, చేతిలో కర్ర పుచ్చుకుంటాడు, కాళ్లకు పాదుకలు వేసుకుంటాడు. నేను బ్రహ్మచారిగానే జీవితం గడుపుతాను, ధర్మమార్గంలో జీవితం గడపడానికి కాశీ వెడతాను అని బయలుదేరుతాడు. పెళ్లి జరగవలసిన నాడు కాశీ వెడితే కథే అడ్డంగా మారి అర్థంలేనట్లవుతుంది. అందువల్ల బాజాభజంత్రీల మధ్య కన్యాదాతగాని, వరుణి బావమరదిగాని వరుణి దగ్గరకు వెళ్ళి గడ్డం కింద బెల్లం ముక్కపెట్టి మరీ బ్రతిమాలుటాడు. ఓ బ్రహ్మచారిగారు, మీరు మీ కాశీ ప్రయాణాన్ని విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని సుఖాలతో గృహస్థాశ్రమంలోనే ఉండిపోండి అని బెల్లం ముక్క నోటిలో పెడతాడు. ఈ వేడుకను బంధుమిత్రులందరూ చక్కని వేడుకగా తిలకిస్తారు. వరుడు అంగీకరిస్తాడు, కాశీయాత్ర మానేస్తాడు, సంసారయాత్రకు అంగీకరిస్తాడు. హోమ విధానం: గోమయంతో నేల అలకాలి. అప్పుడు బియ్యప్పిండితో 8 కోణాల ముగ్గు వెయ్యాలి. దానిపై పసుపుతో స్వస్తికం రచించి కుంకుంబొట్లు పెట్టాలి. పూలు, అక్షతలు వెయ్యాలి. గంధం కర్ర, మామూలు కర్రో తీసుకుని దానిపై హారతి కర్పూరం వేసి వెలిగించాలి. అందులో నెయ్యి వేస్తూ షోడశోపచార పూజలు చెయ్యాలి. ఇందుకై పురోహితుడితో తగు మంత్రాలు చదివించాలి. చివరికి హోమం బూడిలకు బొట్టు పెట్టుకోవాలి. కన్యావరణం: యాత్రలకు వెడదామనుకున్న బ్రహ్మచారి వరుని దగ్గరికి వధువు తంగ్రి వెళ్ళి, నా అమ్మాయిని చూసి వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాన్ని పొందవలసిందిగా కోరుతాడు. అంగీకరించిన వరుడు మేళతాళ్లాల మధ్య, బంధుమిత్ర బృందాల కోలాహలం మధ్య పెళ్లివారింటికి వస్తాడు. దీనినే వరాగమనం అంటారు. కన్యావరణం అనడం ఉంది. ఈ సందర్భంగా ఉన్న వేదమంత్రాలు అర్థవంతంగా ఉంటాయి. వరుడు గోత్రప్రవరలు చెప్పుకుంటాడు. గణపతి పూజ: పళ్ళెన్నిండుగా బియ్యం పొయ్యాలి. పసుపు గణపతిని చేసి తమలపాకుపైగాని, మారేడు లేక మామిడి ఆకుపైగాని ఉంచి అక్షతలతో పూలతో పూజించాలి. వివాహం శుభాంతం, సుఖాంతం అవ్వడానికి గణపతి పూజ చాలా ముఖ్యం. కలశపూజ: మీటితో నిండిన చిన్న బిందెను తీసుకోవాలి. పిండి, పసుపుతో 6 కోణాల ముగ్గు పెట్టి మధ్యలో ఓం రాసి దానిపై కలశాన్ను పెట్టాలి. అందులో పచ్చకర్పూరం, జవ్వాజీ, పునుగు కలిపిన మిశ్రమం వెయ్యాలి. బిందె చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టాలి. కళసస్య ముఖే విష్ణుః శ్లోకం చదువుకోవాలి. పుణ్యాహవాచనం: శుభమైన కార్యాలు జరిగే చోటును శుద్ధిచేసే పవిత్ర కార్యం పుణ్యాహవచనం. అంటే ఈరోజు శుభదినం అని పెద్దలచే పలికించటం. వధూవరుల శరీరశుద్ధి, కళ్యాణ మండపం శుద్ధికి, వాయుశుద్ధికి, స్థల పవిత్రీకరణకు ఈ కార్యం అవసరం. కలసంలో మామిడాకులు వేసి, దర్భలుంచి, కొబ్బరికాయ ఉంచి, అక్షతలు, గంధం, పువ్వులు వేసి ఆ నీటిలోకి దేవతల్ని ఆవాహన చెయ్యాలి. మంగళవాక్కుల్ని వింటాంజాక అనే ఉపనిషత్వాక్యాలను పఠించాలి. అమృతత్వాన్ని, కీర్తిని ఇమ్మని అగ్నిని అడగాలి. మంత్రపూత జలాన్ని 4 దిక్కులా జల్లాలి. వరపూజ: వీరపూజ దేశభక్తులకు అవసరం. వరపూజ వివాహానికి అవసరం. కళ్యాణమండపంలో పనికివచ్చిన వరుణ్ణి లక్ష్మీనారాయణ రూపంగా భావించి పానకం బిందెతో ఎదురువెళ్లి, కన్యాదాత భార్యతో వెళ్లి వరుని పాదాలు పళ్లంలో పెట్టి కడుగుకొని నీళ్లు తలపై జల్లుకుంటాడు. పానకాన్ని వరునికి, బంధువులకి పంచుతారు. మధుపర్కం: తేనె, పెరుగు, నెయ్యి కలిపితే ఏర్పడే తీయని పానీయం మధుపర్కం. ఇది వరునికి, బంధువులకి ఇవ్వాలి. కాని కొందరు పంచదార ఇస్తున్నారు. పెండికుమారునికి ఈ సందర్భంలో ఇచ్చే పంచెల చాపుని మధుపర్కం అంటారు. మధుపర్కాలు కట్టుకున్న వరుడిలో కొత్త కళ వస్తుంది. వధువును గంపలో తేవడం:
పూర్వం మేనరికాల వివాహాలు బాగా జరిగేవి. వెదురుగంప వెదురుపాత్ర కింద లెక్క. మేనమామ కూడా ఇంకొకరితో వివాహం చేయటానికి అంగీకరించారనడానికి చిహ్నంగా వధువు మేనమామ గంపలో పెండ్లి కూతుర్ని కూర్చోపెట్టి వరుని ఎదురుగా ఉంచి కన్యాదానానికి సాక్షీభూతుడయ్యే ఒక ఆచారం ఈనాటికీ వ్యవహారంలో ఉంది. తెరపట్టడం. సుముహూర్తం రాకుండా వధూవరులు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో తెరపట్టుకుంటారు. వరుడు పరమాత్మగానూ వధువు జీవాత్మగానూ భావించుకొని మధ్యలో మాయతెర తొలగిన వంటిది తెర తీయడం. కన్యాదానం. విద్య, భూమి, వస్తుదానాలలాగే కన్యాదానం. ఆ కన్య మెడలో మంగళసూత్రం కట్టి గృహస్థధర్మంలోకి వరుడు వస్తాడు. కన్యాదాత వరుని కాళ్లు కడిగి కన్యాదానం చేస్తూ తాను లక్ష్మీనారాయణునికే కన్యాదానం చేశానని భావిస్తారు. కొబ్బరికాయ, పండ్లు, పువ్వులు, అక్షతలు ఉన్న వధువు కుడిచేతిని వరుని కుడిచేతిలో ఉదకపూర్వకంగా ఉంచి దానమిస్తారు. వరుడు ప్రతిగ్రహ మంత్రాలు చదువుతూ స్వీకరిస్తాడు. మధువు శరీర గుణగణ వర్ణన చేస్తూ కన్యాదానం చేస్తారు. పెండ్లి ప్రమాణాల్ని పురోహితుడు చెప్పగా వధూవరులు చేస్తారు. ధర్మాలలో అర్ధకామాలలో ఈ వధూను కాదని నేనేమీ చెయ్యను అని వరుడు ప్రమాణం చేస్తాడు. అనేక కోట్ల ఏళ్లు సత్యలోకంలో నివసించే యోగ్యత రావాలంటే కన్యాదానం చెయ్యాలి. పాప విముక్తికి కూడా కన్యాదానం వినియోగపడుతుంది. అంతేకాదు, ఈ సర్వ భూమండలాన్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలం కన్యాదానం వల్ల లభిస్తుంది. చూర్ణిక అనే సంస్కృత గద్యను పఠించి బహువిధ దేవత శుభాకాంక్షలు కలిగేలా చేస్తారు. సుముహూర్తం. నిర్ణయ ముహూర్తానికి ముందే పురోహితులు పవిత్ర వివాహ మంగళ శ్లోకాల్ని చదువుతారు. దీనివల్ల నవగ్రహాశిస్సులు కూడా పొందడానికి వీలవుతుంది. జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దను సుముహూర్త సమయాన వధూవరుల శిరసులపై ఉంచుతారు. శాస్త్రవేత్తలు జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్ద శిరసులను చేరితే శక్తి కలుగుతుందని, విద్యుత్శక్తి వంటి ఒకానొక శక్తి ఇరువురికి లభిస్తుందని చెబుతారు. ఒకరి తలపై మరొకరు చేతులు ఉంచడం ద్వారా ఆకర్షణ, అభిమానాలు పెరుగుతాయి. ఒకరికొకరు వశం కావడానికి వీలవుతుంది. యుగఛిద్రాభిషేకం అంటే కాడి రంధ్రం నుండి అభిషేకం. 20 దర్భలను కలిపి 5 దర్భలుగా చూడుతారు. గుండ్రంగా చూడుతారు. దానిపై బండికాడిని పట్టుకొని ఎడమవైపు రంధ్రంలో బంగారం ఉంచి దాని ద్వారా నీటిని వధువుపై పడేట్లు చేస్తారు. వధువు ఆయురారోగ్యాలతో శాశ్వతంగా పరిఢవిల్లడానికి దీనిని చేస్తాం. దీనివల్ల పుట్టబోయే సంతతికి కూడా మంచి జరుగుతుందని విశ్వాసం. యోక్త్రధారణ. 24 దర్భలను 32 అంగుళాల పొడవున్నా దానిగా పేనితే ఆ తాడును యోక్త్రమంటారు. దీనిని వధువు నడుముకి చుట్టి ముడివేస్తారు. దీన్ని నడుం బిగించడంగా, యజ్ఞయోగ్యురాలుగా దీక్షగాయకొనడంగా భావిస్తారు. మాంగళ్య పూజ. కొన్ని బియ్యం పళ్లంలో పోస్తారు. వీటిని పళ్లం నిండుగా పరచాలి. అందులో మంచి కొబ్బరిబొండం, తాంబూళ్లం పెట్టి తమలపాకుల్లో మంగళసూత్రాలు మట్టలతో కొబ్బరిబొండంపై పెట్టాలి. వాటికి వధూవరులచే షోడశవిధ పూజలు నిష్టగా చేయించాలి. మంగళసూత్రాల్ని మంచి ఆచారాలున్నవారిచ్చే, శుభప్రద మనసులచే, చలువచేతుల వారిచే స్పృశింపజేయాలి. మంగళసూత్రధారణ. శుభప్రదమైన ఆనందసూత్రం మంగళసూత్రం. 2 పళ్లేల తలంబ్రాలపై మంగళసూత్రాలు పెట్టి వరుడు ఆనందంగా మాంగళ్యదేవతను ఆహ్వానిస్తాడు. షోడశోపచార పూజ సూత్రాలకి చేయించాలి. వరుడు వధువుకి ఎదురుగా నిలబడి వధు కంఠంలో అలంకరిస్తాడు. అతడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బద్ధామి సుబ్రగే సంజీవ శరదాం సతం అనే మంత్ర పవిత్ర శ్లోకాన్ని చదువుతాడు. నా జీవితం, జీవన విధానం దీనిమీదే ఆధారపడి ఉంది. నీవు దీన్ని కంఠాన ధరించి నిండు నూరేళ్లు జీవించదవుగాక అంటూ 3 ముళ్ళు వేసి వివాహబంధ సంబంధీకుడవుతాడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 గనుక 3ంటికి ముళ్ళు వేయడం జీవనానంద బంధాలకు హేతువవుతుంది. ఆశీరక్షతలు, ఆనందాల తలంబ్రాలు. పవిత్ర ప్రధానమైన మంగళసూత్ర ధారణ అయ్యాక వధూవరులు ఆనంద హృదయభారాలతో పోటాపోటీగా తలంబ్రాలు, అక్షతలు ఒకరి తలపై ఒకరు పోసుకుంటారు. జీవనానంద పరమార్థాలకు చెరువయ్యామని పులకరిస్తారు. క్షత అంటే విరిగేది, అక్షత అంటే విరగనిది. విరగని బంధానికి అక్షత దాఖలా. తలన్పాలు. తలంబ్రాలు అంటే తలపై బియ్యమని అర్థం. ఈ తలపై బియ్యం పోసుకోవడంతో వివాహపు శాశ్వతపు నెయ్యం పరిమళిస్తుంది. బ్రహ్మముడివెయ్యడం. వధువు చీర, వరుడి ఉత్తరీయం అంచులను కలిపి ముడివేయడం బ్రహ్మముడివేయడం. పురోహితుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు కొంగుల్లో ముడివేసుకొని శాశ్వతంగా పదలపరుచుకోవడానికి ఇది శుభశంకరం. సన్నికల్లు తొక్కడం. దృఢంగా నిలబడడానికి, జీవితంలో ఏటినైనా ఎదుర్కొనడానికి సంసిద్ధ తెల్పడానికి సన్నికల్లు తొక్కిస్తారు. అగ్నిహోత్రానికి ఉత్తరం వైపు సన్నికల్లు ఉంచి వధువు కుడికాలు చేత తొక్కిస్తారు. కలహానికి ఎవరైనా వస్తే వారిని కూడా నీవు దృఢంగా ఎదుర్కో అనే సంకేతం ఉండడం ఆశ్చర్యపరిచినా మహిళ దృఢంగా బాధ్యతగా ఉండాలనేది చెప్పడం ఇందులో ఉంది.
వధూవరుల కాళ్ల క్రింద సానపెట్టి కుడికాలుతో ఎడమకాలును ఒకరితో ఒకరు 3 సార్లు తొక్కించాలి. దీనివల్ల పరస్పర స్పర్శ ప్రేమ బీజాంకువాలు ఏర్పడడం జరుగుతుంది. ఉంగరాలు తీయడం. పాలు నీళ్లు కలిపి మూతి సన్నగా ఉండే నిండు నీళ్ల బిందెలో ఉంగరం వేయగా వధూవరులు ఒకరి చేతులొకరు తాకుతూ ఉంగరాన్ని వెతుకుతూ బిడియాన్ని దూరం చేసుకోవడం ఈ తతంగ ఉద్దేశం. పాణిగ్రహణం. వరుడు తన కుడిచేత్తో వధువు కుడిచేతిని మంత్రపూర్వకంగా పట్టుకోవడం పాణిగ్రహణం. ఇందులో బొటనవ్రేలు పెట్టుకుంటే మగసంతానం ప్రాప్తిస్తుందని ఇలా కొన్ని విశ్వాసాలున్నాయి. చంద్రుడు, గంధర్వుడు, అగ్నిహోత్రుడు ఈ 3 దేవతలు నిన్ను వరించాక మనుష్యుణ్ణైన నేను వరించాను. దేవతాప్రీతితో మనం సంతానభాగ్యం వివిధ భాగ్యాలు పొందగలమనేది అంతరార్థాలు కల మంత్రాలు చదవబడతాయి. సప్తపది. అగ్నిహోత్రుడు పవిత్రుడు. అగ్నిసాక్షిగా వివాహం జరుగుతుంది. ఆయన ఎదుట మంత్రసమన్వితంగా 7 అడుగులు నడుస్తారు. దీనినే సప్తపది అంటారు. ఈ మాటలో 10 తెలుగు 10 కాదు. సంస్కృత పదం. సప్త పదాలు అడుగులు కలిసి నడవడం, సకల సంపదలు క్రమంగా 7 విభాగాలుగా పొందడం అనే శుభాకాంక్ష కూడా ఈ సప్తపదిలో ఉంది. లాజహోమం. లాజ అంటే వరిపేలాలు. ఇది వధువు చేసే ఒక యజ్ఞం వంటిది. భర్త శాశ్వత ఆయువుతో విలసిల్లడానికి, తాను దీర్ఘ సుమంగళిగా ఉండడానికి లాజహోమం చేస్తుంది. వధువు లాజంది హోమం కూడా చేస్తుంది. దీనివల్ల అగ్నిహోత్రుడి అనుగ్రహం కూడా కలుగుతుందని విశ్వాసం. యోక్త్రయోచన. వధువుకు ముందే కట్టబడిన తాడును మంత్రం చదువుతూ విప్పేయడం ఈ క్రియగా కలిగినది. ఉయ్యాల బొమ్మను అప్పజెప్పడం. బొట్టు పెట్టబడిన ఆడపడుచు ఉయ్యాలలో ఓ బొమ్మను పెట్టి జోల పాడుతుంది, ఊపుతుంది. వసంతాన్ని ఆ బొమ్మపై పోస్తే అది దంపతులిద్దరిపై పడుతుంది. ఆడపడుచు వధువుతో పాడి ఆవునిస్తావా, పడుచునిస్తావా అని అలిగితే పడుచునే ఇస్తానని బొమ్మను ఆడపడుచు చేతికి ఇస్తుంది. ఇది భరిష్య సంతాన ఆకాంక్ష చిహ్నం. మిథున విడియములు. పాత దంపతులకి కొత్త దంపతులు తాంబూలమిచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటారు. అప్పగింపలు. కనీ పెంచి లాలించి ఇంతకాలం పోషించి ప్రేమను చూపిన కన్నకుమార్తె ఒకరికి కొత్తవారికి ఆ కుటుంబానికి అప్పచెప్పడం ఒక చిత్ర భావానుభూతి. అది ఎవరికి వారే అర్థం చేసుకునేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని కాలంలో ఫోను సౌకర్యాలు అవి లేని ఆ కాలంలో బిడ్డ గురించి సోదరి గురించి కుటుంబీకుల ప్రేమాభిమానాలు కొత్త చోటికి వెడుతోందన్న బరువు భావనలు ఈ అప్పగింపల్లో తెలుస్తాయి. ఈ కార్యక్రమంలో కొత్తబట్టలు పెట్టడం ఉంటుంది. అరుంధతి నక్షత్ర దర్శనం. రాత్రి కొత్త జంటను బయటకు తీసుకొని వచ్చి ఆకాశంలో కనపడే ఉత్తరధ్రువ నక్షత్రాన్ని, అదే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఓ నక్షత్రమా, నీలాగే నేను శాశ్వతంగా కుటుంబంలో అన్ని సంపదలతో విలసిల్లాలని, నీవు నాశనం లేక ఎలా వెలుగుతావో అలాగే నేను నా కుటుంబంలో వెలగాలని కోరుకుంటుంది. వధువు ఆ నక్షత్రాన్ని కోరుకుంటుంది. గర్భాధానం. సమావేశంచా వధ్వాసహ మైథునార్థం శయనం. ఇద్దరూ కలిశారు, మీరింక కలిసి సుఖాలు పంచుకోవచ్చు, శయ్యాసౌఖ్యాలు పొందవచ్చు అని విప్పి చెప్పేది గర్భాధాన కార్యక్రమం. ఇది ప్రథమ రాత్రి. వధూవరుల శరీర సౌఖ్యాల ఆనందడోళికలు అలా సాగుతూనే ఉంటాయి.